తెలంగాణలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సుమారు 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇకపై ఫస్ట్ తేదీనే జీతాలు అందనున్నాయి. ఈ మేరకు అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఐఏఎస్ అధికారులకు సమయానికి జీతాలు అందినట్లే క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ సిబ్బందికి వేతనాలు అందాలని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యం జరగకుండా ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 కోట్లను ప్రత్యేకంగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కేవలం పంచాయతీ సిబ్బందికే కాకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ నెల మొదటి రోజే జీతాలు అందేలా చూడాలని తేల్చెప్పారు. సిబ్బంది జీతాల చెల్లింపులో ఒకరోజు ఆలస్యమైనా సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో జమ చేయాలనే నిబంధనలు రద్దు చేయాలని ఆదేశించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 73 కింద సవరణలు చేసి పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీకి బదులుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది పంచాయతీల ఆర్థిక స్వేచ్ఛను పునరుద్ధరించడానికి దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. పెన్షన్ల పంపిణీ విధానంలోనూ మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పెన్షన్లను ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు.